అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ధ్యానం ఎలా చేయాలి. చాలా మంది చూడండి, ప్రతి ఒక్కరు ధ్యానం చేసే కొద్ది ఏంటంటే చక్కగా మంచిగా మనము నడుము స్ట్రైట్గా పెట్టి కళ్ళు మూసుకొని మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుణ్ణి మా మనసులో ఊహించుకొని ఓం నమ శివాయ అనుకుంటా 108 సార్లు మనము ధ్యానం చేస్తే చక్కగా మంచిగా దేవుని ఆశీస్సులన్నీ పొందుతారు. చాలా మంది టెంపుల్లో పోయి మొక్కితే దేవుడు అనేది కాదండి, మనసులో నుంచి వచ్చిన అప్పుడే దేవుడు అనేది మన స్పర్శ అనేది మనకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాన ముద్రలో కూర్చొని చక్కగా మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయితే, మైండ్ రిలాక్స్ ఉంటుంది, ఏ చెడు ఆలోచనలు దూరం అవుతాయి. అందుకనే ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఇప్పుడు చూడండి, చాలా మంది మాలలతోటి అది చేస్తారు, అది కరెక్ట్ కాదు. మాల తీసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జపం అనేది చేయాలి. జపం చేయకపోతే మీకే ఇబ్బంది అవుతాయి. ఇవి పడితే అవి మాలలు అనేది ఫ్రీగా కానీ ఏదన్నా తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాలల వల్ల మనకు చాలా లాభాలు అయి ఉంటాయి, లాస్ అయి ఉంటాయి. అందుకనే ఏ మాల తీసుకున్నా కానీ జపం అనేది చేయాలి. జపం చేయండి, మాల వేసుకున్న దానికి వాల్యూ అనేది ఉండేది. అందుకనే ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఆలోచించడం ఏంటంటే, ఇప్పుడు రుద్రాక్షలు కానీ ఏదైనా జపమాల ఏదైనా కానీ, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఏ మన చిన్న ఏ మాల వేసుకున్నా కానీ మంచి పవిత్రంగా ఉండి అలా జపం చేస్తేనే మనం ఆరోగ్యానికి మంచిది. కానీ ఇష్టం ఉన్నట్టు ఏదో వేసుకున్న ఎవరో ఇచ్చిళ్ళు, ఏ మన ఏ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా జపాలు చేసి ఇస్తాలని మీరు మాలలు తీసుకొని వేసుకుంటే మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు గమనించిన ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మాల తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా దీక్ష చేస్తానంటేనే మీరు మాలలు వేసుకొని, లేకపోతే మామూలుగా మాలలు వేసుకుంటే మీకే నష్టం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు గమనించిన విషయాన్ని ఇలా నేను చెప్తానని వేరే ఉద్దేశం, ఇవన్నీ కల్పితాలే. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండి రోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి అంత మించిన దేవుడు శక్తి అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.